సింహపూరి ప్రజానికానికి నా ప్రత్యేక నమస్కారాలు. ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేదానికి పెద్దలు గౌరవనీయులు నుడా చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారిని కలవటానికి మేమంతా కూడా రావడం జరిగింది. వాస్తవాల్లోకి వెళ్తే వాస్తవంగా అయితే ఇది మన పండగ కాదు. మన పండగ అనేది ఉగాది. మనం ఈ జనవరి 1కి అలవాటు పడిపోయి కారణం కూడా ఏంటంటే ఒక సెంటిమెంటు. ఈరోజు గుడికి వెళ్ళినా పెద్దోళ్ళని కలిసినా కొత్త బట్టలు వేసుకున్నా కొత్త ఏమన్నా కొన్న సంవత్సరం అంతా ఇదే విధంగా జరగద్దని ఒక సెంటిమెంట్తో మనం ఈ పండుగని ఇంత స్థాయిలో గొప్పగా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈ సంవత్సరం రైతాంగం సుభిక్షంగా ఉండాలి, వ్యాపారస్తులు బాగుండాలి, ఉద్యోగస్తులు బాగుండాలి, ముఖ్యంగా రాజకీయ నాయకులు బాగుండాలి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మా కూటమి నాయకులు, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మోదీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా కూడా చాలా వరకు కూడా అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు పోవాలి. ఆ శ్రీ మహావిష్ణు వారికి అనుకూలించాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు, నుడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారికి అనేక విధాల శ్రీ మహావిష్ణు తోడుండి ఎమ్మెల్యే కావాలన్న కోరిక పట్టణ ప్రజల ప్రతి కుటుంబంలో ఉంది. నుడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి మా సేనన్న ఎమ్మెల్యే అనేది ఈనాటికి ప్రతి కుటుంబంలో ఉంది. ఆ శ్రీ మహావిష్ణు వారికి వారి కుటుంబానికి తోడుండి ఏదో ఒక రోజు ఎమ్మెల్యే అనేది కావాలని చెప్పి కోరుకుంటూ, జిల్లా వ్యాప్తంగా కళాకారుల అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, ముఖ్యంగా మా 16వ డివిజన్ నుంచి మా ఓటర్స్ ఉండేటటువంటి 9,750 మంది ఓటర్స్కి కూడా నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.